హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిజ జీవిత యోధులు తెలుగు. ఈరోజు మనం చదివే పుస్తకము పూలగంప, మార్గరెట్ మరణము. ఒకరోజు వృద్ధుడైన ఒక పాస్టర్ తాను మేరీని కలుసుకొనవలనని యజమానురాలికి వార్త పంపెను. ఏమీ తెలియని స్థితిలో మేరీ ఆయనను కలుసుకొనెను. అమ్మా, మేరీ నీవేనా? మరణావ్యవస్థలో ఉన్న ఒక పేద స్త్రీ నిన్ను కలుసుకొనగోరుచున్నది. ఆమె తన పేరును కూడా చెప్పుటకు ఇష్టపడుటలేదు. తాను ఎవరన్నది నీతో మాత్రమే చెప్పగలదట. ఆమెను కలుసుకొనుటకు నీకిష్టమేనా అని అడిగెను పాస్టర్. జవాబు చెప్పుటకు సంశయించిన మేరీ మరలా యజమానురాలి యొద్దకు వెళ్ళి అనుమతి కోరెను. వెళ్ళమని సెలవిచ్చిన యజమానురాలు మేరీ సహాయమునకు ఒక పనివానిని కూడా పంపెను. పాస్టర్ వారిని తీసుకొని వెళ్ళెను. మేరీ ఇదివరకు చూడని ఎరుగని ఇరుకైన సందులను దాటి వెళ్ళవలసియుండెను. అవి చెత్తా చెదారములతో నిండియుండెను. అశుభ్రమైన పరిస్థితిని బట్టి మేరీకి మనసులో బాధ కలిగెను. చివరికి ఒక పాడుబడి ఇంటికి చేరిరి. దుర్వాసన సహించలేక చేతిగుడ్డతో తన ముక్కును మూసుకొనెను మేరీ. ఇంటిలో సరిపడు వెలుగులేదు. కిటికీ అద్దములు పగిలిపోయి ఉండెను. వాటి స్థానములో అట్టలను పెట్టియుంచిరి. ఇంతవరకు నడిచి వచ్చిన ఇరుకైన సందులు చెత్తా చెదారములతో నిండియున్న ప్రకారమే ఆ ఇంటి లోపల కూడా ఉండెను. కోళ్లు విరిగిన మంచము, 3 కాళ్ళు మాత్రమే గల కుర్చీ, అంచు పగిలిన కూజ, ఇవే ఆ గదిలో ఉండిన వస్తువులు. చీకటిలో కొంత సమయముండిన తరువాత చూడగలిగిన మేరీ గది మూలలో పండుకొనిన ఆకారమును చూచి భయపడెను. అస్థి పంజరము వలె ఆమె శరీరము ఉండెను. ఆమె స్త్రీ అని గుర్తించలేనంతగా పాడైపోయిన స్వరము. తీక్షణంగా చూచిన మేరీ అదిరిపడెను. ఆమె ఎవరో కాదు, మేరీ మీద అబద్ధ సాక్ష్యము చెప్పిన మార్గరెట్. మేరీ తిరిగివచ్చి ఉన్నదని వినిన మార్గరెట్ మేరీని కలుసుకొని క్షమాపణ అడగగోరెను. తన ఇంటికి వచ్చుటకు మేరీ నిరాకరించవచ్చునేమో అని తలంచి తన పేరు చెప్పకుండా పాస్టర్ గారి ద్వారా కబురు పంపాను. మార్గరెట్ మాటలాడలేని స్థితిలో నుండుటను గ్రహించిన మేరీ కొంచెము ముందుకు వంగి తాను ఆమెను క్షమించుచున్నానని చెప్పి ఆదరణ కలిగించు మాటలను పలికెను. ఆమె కోసము ప్రార్థించునట్లుగా తెలిపెను. కాళ్ళు చేతులు కదిలించలేని స్థితిలో ఉండిన మార్గరెట్ మౌనముగా కన్నీరు విడిచెను. మార్గరెట్ యొద్ద నుండి ఇంటికి బయలుదేరిన మేరీ తాను చూచినదంతయు యజమానురాలికి చెప్పి మార్గరెట్కు అవసరమైన ఆహార పదార్థములను, మందులను పంపెను. అయితే మార్గరెట్ అంతలో మరణించియుండెను. మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.